అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 నగరాల్లో చేసాం. 3 నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను. సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వుతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని ఆశించాము. సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలాసార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి యారా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్య చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాను. రెండో వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే 4-5 వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు. ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా భయ, చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం, సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు, ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము తీసాము. అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ చాలామంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, పిల్లలప్పుడు 1-2 పిల్లలు ఒంటరిగా రాలేరు, యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి. సో ఒక ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ ఈచ్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా 100-200 థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్. మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం, కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు. ఓన్లీ ఫ్యామిలీ ఏ సెంటర్ ఫిల్మ్ అనుకున్నా, బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్. అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ శిరీష్ గారు, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆలస్యం చేయకుండా మన మీడియా బడ్డీస్ ఉన్నారు ఇక్కడ. సో ఎప్పుడు మీడియా ఫ్రెండ్స్ అంటాను కదా, ఈరోజు అందరు బడ్డీసే మాకు. సో వాళ్ళతోటి ఒక చిన్న క్యూట్ ఇంటరాక్షన్ చేద్దాము రిలేటెడ్ టు బడ్డీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కీప్ యువర్ క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు బడ్డీ మూవీ. సో August 2nd మన ముందుకు వస్తుంది కాబట్టి ఈ మూవీ గురించి మాత్రమే మనం ఇంటరాక్ట్ అవుదాం, మాట్లాడదాము. నించుని చెప్పేస్తారా? ఓకే సూపర్. అయితే యా మూర్తి గారు ప్లీజ్. శిరీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇది పిల్లలతో సహా చూడాలని రేట్లు తగ్గించడం చాలా మంచి నిర్ణయం సార్. సో పిల్లలతో చూడదట్టుగా క్లీన్గా ఉంటుందా సినిమా? 100% సార్. UA వచ్చింది, అది కూడా ఎందుకంటే ఏమి బూత్ డబుల్ మీనింగ్ ఏమీ లేవు. చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ లేదో ఆపరేషన్ సీన్ చూపించాలి కాబట్టి అది పెట్టారు అంతే. అది కూడా బ్లర్ చేసాం. పిల్లలతో పేరెంట్స్ నేను మా ఇంట్లో పిల్లలతోనే సినిమా చూద్దాం అనుకున్నాం, బట్ మేము చూసుకుని అన్ని క్లీన్గా ఉన్నాయి అనుకునే చేసామండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు? అలానే లేదండి, అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని అలా ఎంచుకోలేము, మన సర్కిల్లోనే మన వాళ్ళే అనుకోలేము, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళే సినిమాని ఎఫర్ట్ చేయలేకపోతుంటే ఈ రోజుల్లో ఇంకా కామన్ మ్యాన్ ఏం ఎఫర్ట్ అవుతాడు? అంటే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్, నా హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా. సో అందరూ వర్కింగ్ క్లాస్ అంటాను. సో నేను చెప్పింది నా సర్కిలే కాదు. సో బట్ మీరు ఈ విషయాన్ని సార్, ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్, అవును ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకుని చేయగలరు. నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం. సో నా పర్సనల్ బిలీఫ్, ఈ ఎక్స్పెరిమెంట్ అదే ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్, మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ